ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? సరే, మరి ఈరోజు సండే స్కూల్ని ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంత మంచి దేవుడు, మా కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన మంచి దేవుడు మాకు దేవుడుగా ఉన్నందుకు వీఆర్ రియల్లీ బ్లెస్డ్ అని ఒప్పుకుంటూ ఈరోజు సండే స్కూల్లో కూడా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక సూపర్ యాక్షన్ సాంగ్. పిల్లలు, ఈరోజు లెసన్ ఏంటో మీరు ఆల్రెడీ చూసేశారు కదా. చెప్పండి, ఈరోజు మన లెసన్ ఏంటి పిల్లలు? హోప్ కదా పిల్లలు. హోప్ అంటే ఏంటి పిల్లలు? మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడులే, హోప్ అని, ఒక పాస్టర్ గారి అబ్బాయి. ఆ హోప్ కాదు కదా. హోప్ అంటే ఏంటా అని నేను ఏదైనా ఒక వర్డ్ నా ముందుకు వచ్చినప్పుడు అది బాగా తెలిసిందైనా సరే డిక్షనరీ మీనింగ్ ఏముంటుందా అని వెతుకుతాను రా. సో అలాగే ఈరోజు కూడా నేను ఒక డిక్షనరీ దగ్గరికి వెళ్ళాను, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళాను రా. అప్పుడు గూగుల్ తమ్ముడు ఏం చెప్పాడో తెలుసా? హోప్ అంటే ఎక్స్పెక్ట్ విత్ కాన్ఫిడెన్స్, ఎక్స్పెక్టేషన్ విత్ ద కాన్ఫిడెన్స్ అంట. అంటే మనం ఏదైనా ఒకదాన్ని చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్పెక్ట్ చేయడాన్ని హోప్ అంటారంట. అలాగే సరే, తెలుగు మీనింగ్ ఏముందబ్బా అని చూస్తే ఆశించటము, నమ్మకంతో ఎదురు చూడడము, దృఢ నమ్మకము, నిరీక్షణ, ఇలాంటి కొన్ని వర్డ్స్ వచ్చాయన్నమాట. సో వీటన్నిటిని నేను బేస్ చేసుకొని ఈరోజు ఒక లెసన్ని ఫ్రేమ్ చేసుకున్నాను పిల్లలు. అది మీకు బాగా అర్థం అవ్వడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మన డైలీ యూసేజ్లో హోప్ అనే వర్డ్ని ఎలా వాడతాం పిల్లలు? హోప్ అనడాన్ని ఎలా వాడతాము? ఐ హోప్ అంటాం కదా. అంటే కొన్నిసార్లు అది ఒక విష్ అయి ఉండొచ్చు, నాకు ఇది జరిగితే బాగుండు అని మనం విష్ చేయడాన్ని, మనం కోరుకోవడాన్ని కూడా హోప్ అనే వర్డ్తో వాడేస్తాం. I hope I would go to Disneyland this year. Wow. I hope I'll secure full marks in maths this year. అంటే ఈ ఇయర్ మ్యాథ్లో నాకు 100 out of 100 వస్తాయని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఐ విష్ అనడానికి కూడా ఐ హోప్ అంటాం కదా నాన్న. ఇవన్నీ ఎలాంటివంటే పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ, డిస్నీల్యాండ్కి వెళ్ళాలనుకుంటున్నానని కానీ, మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ వస్తాయనుకుంటున్నాను అనేవన్నీ కూడా అవి 100% అవుతాయో లేదో తెలియదనమాట. అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను, జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. ఎలా చెప్పాలి, ఐడియా. ఇవన్నీ కూడా మోస్ట్ అన్సర్టైన్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. జరగచ్చు, జరగకపోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ కాయిన్ ఉంది కదా పిల్లలు, మనం కాయిన్ ఫ్లిప్ చేసి గేమ్ ఆడుతుంటాం కదా.
యా హెడ్ టైలా అంటే ఐ హోప్ ఇట్స్ హెడ్ అంటారు కదా, హెడ్ అయి ఉండొచ్చు, టైల్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటుంటారు కదా. సో ఇప్పుడు ఆడదాం పిల్లలు. చెప్పండి పిల్లలు, ఏంటి ఇప్పుడు ఏం పడుతుంది చెప్పండి రా. మొదటిసిన మీరు చెప్పండి అన్న, హెడ్సా టైల్సా? టైల్సా? ఓకే. నో, హెడ్స్. చూసారా పిల్లలు, అన్న చాలా స్ట్రాంగ్గా చెప్పాడు టైల్స్ అని, కాకపోతే హెడ్ పడింది కదా. సో మనం అనుకుంటాం టైల్స్ పడుతుందేమో అనుకుంటాం, బట్ చెప్పలేం. అది పడింది ఓపెన్ చేసేంత వరకు కూడా మనకి ఆ రిజల్ట్ అనేది అన్సర్టైన్ కదా. సో దిస్ ఈస్ కాల్డ్ అన్సర్టైన్ హోప్. మనం డైలీ లైఫ్లో ఇలా జరిగితే బాగుండు, నాకు బాగా మార్కులు వస్తే బాగుండు, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అన్సర్టైన్ హోప్స్ అనమాట. ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పలేం కదా పిల్లలు. కానీ పిల్లలు, మీ అందరికీ ఐజాక్ న్యూటన్ తెలుసు కదా పిల్లలు. ఎస్, ఆయన ఒక గొప్ప థియరీని ఫైండ్ అవుట్ చేశారు కదా. ఏంటది? యా, లా ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటేషన్ కదా. సార్ ఐజాక్ న్యూటన్ ఏం చెప్పారు అంటే, పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పకుండా కిందకు వస్తుంది కదా. అవును కదా పిల్లలు, పైకి వేసిన ప్రతిదీ తప్పకుండా కిందకు వస్తుంది. మళ్ళీ ట్రై చేద్దాం. అరే వస్తుంది, అరే మళ్ళీ వచ్చింది. ఏంట్రా పడలేదు, కానీ తప్పకుండా పడుతుంది పిల్లలు, చూస్తుండండి. అదిగో చెప్పానా, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ పైన ఏ ఫ్యాన్ రెక్క మీద ఆగినా, చెట్టు త్వరలోన చిక్కుకుపోయినా, మొత్తానికైతే ఏదో ఒక టైంలో తప్పకుండా కింద పడుతుంది కదా నాన్న. దిస్ ఈజ్ కాల్డ్ హోప్. ఎస్ అంటే ఎక్స్పెక్టేషన్ విత్ కాన్ఫిడెన్స్ అనమాట. ఖచ్చితంగా పడుతుంది అంతే కదా నాన్న. సో క్లియర్గా అర్థమైంది కదా పిల్లలు. ఈ లోకంలో మన డైలీ లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేసేవన్నీ కూడా ఈ కాయిన్ ఫ్లిప్ లాంటివి అనమాట. జరగచ్చు, జరగకపోవచ్చు, అన్సర్టైన్ హోప్ అంటారు దాన్ని. కానీ మన దేవుని గురించి, మనం ఏ దేవుడిని అయితే నమ్మామో ఆ దేవుడు, మన యేసయ్యని గురించి మనం నమ్మింది మాత్రం అన్సర్టైన్ కానే కాదు పిల్లలు. ఆ బాల్ పైకేస్తే అలా ఖచ్చితంగా కింద పడుతుందనే కాన్ఫిడెన్స్ మనకుందో, అలాగే యేసయ్య చెప్పిన ప్రతి మాట కూడా తప్పకుండా జరుగుతుంది అనేది మాత్రం వెరీ సర్టైన్ పిల్లలు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడడానికి, తప్పించుకొని పారిపోవడానికి, మాట తప్పడానికి మనిషి కాదు మనలాగా. ఆయన దేవుడు. ఎస్, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మంచివాడు. అంతేకాదు ఆయన నమ్మదగిన దేవుడు. హీఈస్ ద మోస్ట్ ట్రస్ట్వర్ది కదా పిల్లలు. కాబట్టి మన దేవుణ్ణి మనం ఎంత నమ్మచ్చు, ఎంతవరకు నమ్మచ్చు అంటే ఎంతవరకైనా నమ్మచ్చు. నా యేసయ్య హెల్ప్ చేస్తా అన్నాడు, సహాయం చేస్తా అన్నాడు, ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన నాతో ఉంటా అన్నాడు, తప్పకుండా ఉంటాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, మళ్ళీ వస్తా అన్నారు, తప్పకుండా వస్తారు. ఆయన పరలోకానికి తీసుకెళ్తా అన్నారు, తప్పకుండా తీసుకెళ్తారు. అంతే, వీటన్నిటినీ చాలా ఖచ్చితంగా మనం నమ్మాలి పిల్లలు. ఇప్పుడు ఇవేవి మన కంటికి కనబడట్లేదు అంటే ఉన్నాయో లేవో అని డౌట్ పడాల్సిన పనే లేదు పిల్లలు. నాకు తెలిసిన ఒక అంకుల్కి ఒక బాబు ఉన్నారా, ఓకేనా. ఆ అన్న బీటెక్ చేస్తూ ఉన్నాడనమాట. బీటెక్ చేస్తూ ఉన్న రోజుల్లో అన్నయ్యకి సడన్గా హై ఫీవర్ వచ్చేసింది అనమాట. హాస్టల్లో ఉన్నప్పుడు చాలా హై ఫీవర్ వచ్చేసింది. అయితే ఏంటా అని చెప్పేసి గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆయనకి బ్రెయిన్ మలేరియా వచ్చింది పిల్లలు. ఆ బ్రెయిన్ మలేరియాలో హై ఫీవర్స్ వస్తూ ఉండేసరికి ఆ అన్నకి ఫిట్స్ రావడం, వెంటనే కోమాలోకి వెళ్ళిపోవడం టకటక జరిగిపోయాయి అనమాట. అంకుల్ వాళ్ళు చాలా భయపడిపోయారనమాట. అయ్యో ఏంటి ఇలాగా అని చెప్పేసి గబగబా సిఎంసి వెల్లూర్ హాస్పిటల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ హాస్పిటల్ కదా, అక్కడికి తీసుకెళ్లారా. అక్కడ 1 month ఉంచారంట పిల్లలు. 1 month ఉంచిన తర్వాత కొంచెం రికవర్ అయ్యాడనమాట అన్న. అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అమ్మ థ్యాంక్ గాడ్ అనుకొని ఇంటికి తీసుకొచ్చేసారు పిల్లలు. ఇంటికి తీసుకొచ్చిన రోజు నైటే మళ్ళీ చాలా హై ఫీవర్ వచ్చేసింది పిల్లలు. అలా హై ఫీవర్ రాగానే వెంటనే లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, అమ్మో ఇది చాలా టిపికల్ కేసు అండి, మా వల్ల కాదు, మీరు మళ్ళీ సిఎంసి వెల్లూరుకే తీసుకెళ్ళండి అని చెప్పగానే గబగబా మళ్ళీ వెంటనే సిఎంసికి వెళ్ళిపోయారు పిల్లలు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉంటుంది, తమిళనాడులో, తెలుసు కదా. సో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళగానే మళ్ళీ డాక్టర్స్ తలపట్టుకున్నారు. అయ్యో ఏంటి రికవర్ అయ్యాడు అనుకుంటే మళ్ళీ వెంటనే ఇలా జరిగింది ఏంటని చెప్పేసి మళ్ళీ అన్ని బ్రెయిన్ టెస్ట్లు చేస్తారు పిల్లలు. అన్నీ చేసిన తర్వాత ఆ డాక్టర్స్ పేరెంట్స్ని పిలిచి, మా అంకుల్ వాళ్ళని పిలిచి
ఒక మాట చెప్పారంటరా, ఏంటి అంటే ఇది చాలా చాలా డిఫికల్ట్ కేస్ అండి, చాలా ఛాలెంజింగ్ కేస్ మాకు, కాకపోతే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది దీనికి, మీరు కొంచెం డబ్బుల విషయంలో ఏమైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు అనుకుంటే కనుక మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటే ఎంత అవ్వచ్చు డాక్టర్ అని ఆ అంకుల్ అడగగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇంజెక్షన్ 16 lakhs వరకు అవుతుందండి, అలాంటి ఇంజెక్షన్స్ ఎన్ని అవసరం అవుతాయో తెలియదు అని చెప్పేసి అనగానే అంకుల్ వాళ్ళు, అమ్మో అంత డబ్బా ఎలా, అయినా ఏం పర్వాలేదు, మా బాబు బ్రతికితే అంతే చాలు, ఏదో ఒకటి చేసి మేము డబ్బులు అయితే అరేంజ్ చేస్తాం డాక్టర్ గారు, ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అంకుల్ ఫైనల్గా ఒక్కసారి ఒక మాట అడిగారంట్రా. ఏంటో తెలుసా, డాక్టర్ మేము ఏదో ఒకటి చేసి మనీ అయితే తీసుకొస్తాము, బట్ మీరు ఒక్క మాట మాకు చెప్పగలరా, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటున్నారు కదా, అది చేసిన తర్వాత మా బాబు నిజంగా బ్రతుకుతాడా అని అడిగారు అంకుల్. అని అడగగానే ఆ డాక్టర్స్ ఒక్కసారే చాలా సాడ్ అయిపోయారంట. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా పిల్లలు, సార్ మేము డాక్టర్స్, మేము ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతాము, కానీ బ్రతుకుతాడా లేదా అనేది మాత్రం దేవుని చేతుల్లో ఉంటుందండి. యు గో అండ్ జస్ట్ ప్రే, మీరు ప్రార్థన చేయండి దేవునికి, దేవుడే సహాయం చేయాలి అని చెప్పారంట్రా. వెంటనే అంకుల్ ఆంటీ ఆ అన్నయ్య దగ్గర బెడ్ పక్కన కూర్చొని ఎలా ఏడ్చారంటే పిల్లలు, దేవుని వైపు చూస్తూ, యేసయ్య ఈ భూమి మీద ఉన్న డబ్బు కానీ డాక్టర్స్ కానీ ఇంత పెద్ద హాస్పిటల్స్ కానీ మా కొడుకుని బ్రతికించలేవంట, కేవలం అది మీ చేతుల్లోనే ఉందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు, కాబట్టి దేవా ప్లీజ్ నా కొడుకును బ్రతికించండి, ఎలాగైనా సరే మీరే నా కొడుకును బ్రతికించండి అని చెప్పేసి వాళ్ళు ప్రేయర్ చేశారంట పిల్లలు. ఆ డాక్టర్స్ చెప్పిన మాట వాళ్ళ హృదయంలో ఒకలాంటి హోప్, ఒక నమ్మకాన్ని తీసుకొచ్చింది. ఏంటి అంటే మా బాబు బ్రతకటం అనేది కేవలం యేసయ్య వల్లనే జరగాలి, యేసయ్యకే సాధ్యం, కాబట్టి మేము నమ్మకంతో ప్రార్థన చేస్తాము, యేసయ్యే బ్రతికిస్తాడని చెప్పేసి చాలా హోప్ఫుల్గా, చాలా ధైర్యంతో, నమ్మకంతో వాళ్ళు ప్రార్థన చేశారు పిల్లలు. అయితే ఆ రోజు ఏం జరిగిందో తెలుసా పిల్లలు, వాళ్ళు నమ్మినట్టుగానే, వాళ్ళు ఎదురు చూసినట్టుగానే ఆ అన్నయ్య నిజంగానే బ్రతికారురా. ఆ అన్నయ్య ఈరోజు కూడా చక్కగా యాక్టివ్గా ఉంటారు, చక్కగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు కూడా. సో చూసారా పిల్లలు, దిస్ ఈజ్ హోప్. వెన్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఆర్ హోప్లెస్, వీ కెన్ జస్ట్ పుట్ అవర్ హోప్ ఆన్ అవర్ గాడ్. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటారు, మనకు సహాయం చేసే దేవుడు. ఈ విషయంలో మనకి బైబిల్లో బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ని చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను నేను. అదేంటో తెలుసా, బైబిల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురు అన్నయ్యల గురించి మనకు తెలుసు కదా పిల్లలు, నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను కూడా ఫాలో మీ సండే స్కూల్లోనే కదా. సో ఈ ఎగ్జాంపుల్ మనకి చాలా యాప్ట్గా సరిపోతుంది అనిపించింది అనమాట. ఓకే, ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం అయితే ఈరోజు. చెప్పండి, బబులోను దేశంలో ఇశ్రాయేలు టీన్ బాయ్స్ అయిన దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ఈ 4 టీనేజర్స్ ఉన్నారు కదా నాన్న. అయితే వాళ్ళు దేవుని ఎడల చాలా భయభక్తులు కలిగిన వాళ్ళు. అమ్మో మనం వేరే దేశానికి బానిసలు వెళ్ళిపోయాం కదా, బానిసలు అంటే వాళ్ళు ఏది చెప్తే అది మనం చెయ్యాలి కదా అని వాళ్ళకి పూర్తిగా సరెండర్ అవ్వలేదు పిల్లలు. వాళ్ళు చేయమన్న పనులన్నీ చక్కగా చేస్తున్నారు, కానీ వాళ్ళు దేవునికి విరోధమైనవి, దేవునికి అసలు ఇష్టం లేని పనులు చేయమన్నప్పుడు మాత్రం నో వే, మేము అసలు చెయ్యమని చాలా స్ట్రాంగ్గా నిలబడతారు కదా. ఒకసారి ఏమవుతుంది, ఆ రాజుగారి పెద్ద స్టాచ్యూ ఒకటి చేయించి, ఎవరు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకోకూడదు, ప్రతి ఒక్కరూ రాజుగారి స్టాచ్యూకి మొక్కాల్సిందే, అలా చెయ్యని వాళ్ళకి ఒక పెద్ద అగ్నిగుండంలో పడేసే పనిష్మెంట్ ఉంటుంది అని ఒక పెద్ద లా పాస్ అయింది కదా, ఒక ఆర్డర్ జారీ చేశారు కదా నాన్న. కానీ అది విన్న ఈ అన్నయ్య వాళ్ళు ఎంత మాత్రం భయపడలేదన్నమాట. మీరు ఏం చేసినా సరే మా దేవుణ్ణి మేము ప్రార్థన చేయకుండా మేము ఉండం అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఒకరోజు అందరినీ పిలుస్తారు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఆ పెద్ద స్టాచ్యూ ముందు నిలబెట్టినప్పుడు ఒక్కసారి ఎప్పుడైతే అన్ని ట్రంపెట్స్ ఒకేసారి సౌండ్ చేస్తారో అందరూ ఆ రాజుగారి స్టాచ్యూ ముందు ఇలాగా నమస్కారం చేయాలన్నమాట. ఆ ట్రంపెట్ మోగింది. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి సాగిలో పడి, అంటే నేల మీద, ఆ ఎర్త్ మీద బొక్క బోర్లా పడిపోయి ఆ రాజుగారికి ఇట్లా నమస్కారం చేయాలన్నమాట. సాగిలో పడి నమస్కారం చేయడం అంటారు దాన్ని, ఓకేనా. సో అలా అందరూ ఆ బొమ్మ ముందు సాగిల పడ్డారు, కానీ కేవలం 3 మాత్రం ఆ పని చేయలేదు. వాళ్ళెవరు?
ఇంకెవరు? మన షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నవాళ్ళు కదా నాన్న. సో అది క్లియర్గా కనబడిపోయిందనమాట. అందరూ నేల మీద ఇలా పడుకొని నమస్కారం చేస్తే వీళ్ళు ముగ్గురు ఇలాగ నించున్నారా, అది క్లియర్గా తెలుస్తుందా లేదా? ఇక వాళ్ళ ముగ్గురిని చూడగానే ఆ రాజుగారికి చాలా కోపం వచ్చిందనమాట. ఎంత ధైర్యం, నా స్టాచ్యూకి మీరు ముగ్గురు మొక్కరా, సరే వీళ్ళని వెళ్ళి అర్జెంటుగా అగ్నిగుండంలో పడేయండి అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. చాలా కోపం వస్తుంది రాజుకి కదా, ఇందాక సాంగ్ చూసాం కదా, రాజుకు కోపం వచ్చింది, అగ్నిగుండం హెచ్చింది కదా నాన్న. ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళని మామూలు ఫైర్ ఫర్నేస్లో కాదు, దాన్ని 7 times ఇంకా ఎక్కువ హీట్ చేయండి, అందులో పడుతుండగానే వాళ్ళు మాడి మసైపోవాలి అని చెప్పేసి చాలా కోపంగా ఆ పనిష్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారనమాట. అలా ఇచ్చినప్పుడు అన్నవాళ్ళు ఏమన్నారు పిల్లలు, అమ్మో రాజా ప్లీజ్, రాజా ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని అట్లా వేయొద్దు అని అన్నారా పిల్లలు? ముగ్గురు చిన్నోళ్ళు ఉన్నారు, మేము భయపడమన్నారు కదా పిల్లలు. వాళ్ళు ఏమన్నారు తెలుసా పిల్లలు, రాజా నువ్వు అగ్నిగుండంలో పడేసుకో, ఇంకేమన్నా చేసుకో, మాకు అసలు భయమే లేదు, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుంచి రక్షించటానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా మాకు భయమే లేదు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనకి తప్ప మేము దేనికి ఇంకా మేము మొక్కం సాగిలపడం అని చాలా స్టబన్గా చెప్తారు పిల్లలు, చాలా స్ట్రాంగ్గా చెప్తారనమాట. ఇక అసలు ఆ రాజుకి కోపం ఇంకా పెరిగిపోద్ది అనమాట. అర్జెంటుగా వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఆ ఫైర్ ఫర్నేస్లో వేసేయండి, ఆ అగ్నిగుండంలో పడేయండి అని చెప్పేసి ఆర్డర్ వేయగానే ఆ సైనికులు బరబరా లాక్కొని వెళ్ళిపోతారు కదా నాన్న. తీసుకెళ్ళి ఆ 7 అంతలు ఎక్కువ వేడి కలిగిన అగ్నిగుండంలోకి ఈ అన్నయ్యల్ని పడేస్తారు కదా పిల్లలు. సో షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ఈ ముగ్గురిని అగ్నిగుండంలో పడేస్తుండగానే ఆ సైనికులు అమ్మో అసలు ఆ వేడికి తట్టుకోలేకపోయారంట పిల్లలు. అలా వేసేసి అమ్మో బాబోయ్ అని గబగబా బయటకు వచ్చేసారు. రాజు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట. వీళ్ళు కాలిపోతుండగా మనం చూడాలిరా, మనం నవ్వుకోవాలిరా అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఆ ఫైర్ ఫర్నేస్లోంచి రక్షించండి కాపాడండి అని కేకలేం వినపడట్లేదంటే పిల్లలు. మంచిగా ఏదో ఎగ్జిబిషన్లో ఇట్లా ఉంటాయి కదా, కార్లో వీల్స్లో తిరుగుతున్నట్టుగా మంచిగా ఫైర్లో ఇలా తిరుగుతూ ఉన్నారట. అయితే రాజు ఒక్కసారి సడన్గా ఆగండి, మనం వేసింది ముగ్గురిని కదా అగ్నిగుండంలో, నాకేంటి 4 కనిపిస్తున్నారు అని చెప్పేసి, అందులోనూ వాళ్ళు కాలిపోవట్లేదు అంత మంటల్లో కూడా అని చెప్పి ఆ రాజు షాక్ అయిపోయారనమాట పిల్లలు. వెంటనే అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో దయచేసి మీరు త్వరగా నా దగ్గరికి బయటికి నడుచుకుంటూ రండి అని చెప్పేసి పిలవగానే చక్కగా అగ్నిగుండంలో చక్కగా తిరుగుతున్నారు కదా వాళ్ళు, హాయిగా మంచిగా నడుచుకుంటూ వచ్చేసారంట పిల్లలు. బయటికి నడుచుకుంటూ వచ్చి చూడగానే రాజు వాళ్ళ బాడీస్ అంతా చెక్ చేస్తే కనీసం నీ హెయిర్ కూడా కాలిన స్మెల్ కూడా రావట్లేదంట పిల్లలు. ఏంటి, ఎట్లా సాధ్యం ఇది, ఆ వేడేంటి, ఆ మంటలేంటి, మీకు కనీసం హెయిర్ కూడా కాలకపోవడం ఏంటి, ఐ వండర్ అని చెప్పేసి వెంటనే ఆ కింగ్ ఒక ఆర్డర్ జారీ చేశాడంట పిల్లలు. తన రాజ్యం అంతటిలో కూడా బిగ్ అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటో తెలుసా, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఆయన్నే అందరూ పూజించాలి, ఆయనే పూజార్హుడు. ఎందుకంటే తనను నమ్మిన పిల్లలను రక్షించటం కోసం ఆయనే తన దూతని పంపించాడు అగ్నిగుండంలోనికి. ఇలా చేయగలిగిన దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? లేనే లేరు. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ దేవుణ్ణి ఎవరు దూషించకూడదు, ఆయన్నే మనందరం కూడా పూజించాలి, ఆయనే నిజమైన దేవుడు అని ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాజ్యం అంతా చేయించాడు పిల్లలు. అంతేకాదు అప్పటిదాకా షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్న వాళ్ళు బబులోన్లో డ్యూటీస్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్లేస్ కంటే కూడా ఇంకా ఒక పెద్ద ప్లేస్లో అంటే ఒక బిగ్ ప్రమోషన్ కూడా ఇచ్చాడు పిల్లలు కింగ్. చూసారా పిల్లలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నవాళ్ళు మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా మాకేం ప్రాబ్లం లేదు అని ఎంత స్ట్రాంగ్గా నమ్మారో దేవుణ్ణి. అది నా హోప్ అంటే. ఇప్పుడు వాళ్ళు హోప్ ఉంచారు, వాళ్ళు ఆ నమ్మకం ఉంచారు నిరీక్షణతో. అంటే మా దేవుడు అయితే ఖచ్చితంగా రక్షించగలడు అనే ఒక హోప్తో ఉన్నారు కదా, ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కదా. దాన్ని దేవుడు చేశారా లేదా? చేశారు కదా, చేశారు. అగ్నిగుండంలో నుంచి రక్షించారు కదా పిల్లలు. సో ఆ విషయంలో అన్న వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉందా? నో, అసలు డౌటే లేదు కదా నాన్న. అది పిల్లలు హోప్ అంటే. అంటే మనం నమ్మిన దేవుడు మనం నమ్మిన దాన్ని చేయటానికి ఖచ్చితంగా ట్రస్ట్ వర్ది, ఆయన తప్పకుండా జరిగిస్తారు అని నమ్మడం, నమ్మి ఆశతో ఎదురు చూడడమే హోప్.
అంతే తప్ప అవునా, జరుగుతుందా, నిజమేనా, వస్తారా, నన్ను తీసుకెళ్తారా, ఇదంతా జరుగుతుందా, అసలు ఉందా అనే డౌటే అవసరం లేదు పిల్లలు మన దేవుని విషయంలో. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుందాం పిల్లలు? 2 రకాల హోప్స్ ఉన్నాయి. అది ఈ లోక సంబంధమైన ఎదురుచూపు అనమాట. మనం ఈ లోకంలో అనుకున్నవి జరుగుతాయి, అనుకున్నవి అవి అన్సర్టైన్ అనమాట. ఓకేనా? అన్సర్టైన్ హోప్, డెఫినెట్లీ సర్టైన్ హోప్ అనమాట. ఓకేనా? ఇవేమో జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ దేవునికి సంబంధించిన హోప్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, నిజం అని మనం తప్పకుండా నమ్మచ్చురా. దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? దానికి ఆధారం ఏంటో తెలుసా పిల్లలు? దేవుని వాక్యం. ఎస్, దేవుని వాక్యంలో చెప్పబడిన ఏ మాట కూడా సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు అని రాయబడింది కదా నాన్న. సో మన దేవుని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట తప్పకుండా సత్యం, తప్పకుండా నిజం. అది మనం ఖచ్చితంగా నమ్మాలి పిల్లలు. ఆయన దేవుడు అనేది నిజం. ఆయన మన పాపాలను క్షమించటం కోసం, మన పాపాల నుంచి మనల్ని విడిపించటం కోసం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు అనేది నిజం. ఆయన మన పాపాలను మోస్తూ సిలువలో ప్రాణం పెట్టి చనిపోయారు అనేది నిజం. ఆయన 3వ దినాన తిరిగి లేచారు అనేది నిజం. ఆయన మళ్ళీ రాబోతున్నారు అనేది నిజం. ఆయన మనందరినీ, ఎవరైతే ఆయన పిల్లలుగా ఉంటారో ఈ భూమి మీద, వాళ్ళందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్తారనేది ఖచ్చితంగా నిజం పిల్లలు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నమ్ముదాం. దీని మీద మనం హోప్ పెట్టుకుందాం. మన దేవుణ్ణి నమ్మి ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎప్పుడూ ఎవ్వరూ సిగ్గుపడలేదు పిల్లలు. మనం ఆయన దేవుడని, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని నమ్మగలిగినప్పుడు తప్పకుండా హీస్ ట్రస్ట్ వర్ది నాన్న. సో మరి ఆ నమ్మకమైన దేవుణ్ణి, హోప్ ఉంచగలిగిన ఆ గొప్ప దేవుణ్ణి స్తుతిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఒక మంచి లెసన్ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజంగా హోప్ అంటే ఏంటో మాకు తెలియచేశారు. ఎక్స్పెక్టేషన్ విత్ కాన్ఫిడెన్స్ అనేది హోప్ అని, మేము అలా ఎక్స్పెక్ట్ చేయగలిగిన దేవుడు మీరు మాత్రమేనని మాకు షడ్రక్ మేషక్ అబేద్నెగోల లెసన్ ద్వారా నేర్పించారు. కాబట్టి మేము మిమ్మల్ని గురించి ఏదైతే వింటున్నామో దాన్ని నమ్మడానికి సహాయం చేయండి. మేము నమ్మిన దాన్ని తప్పక జరిగించే దేవుడు మీరని మేము స్ట్రాంగ్ హోప్ను, ఫెయిత్ను మేము ఉంచడానికి సహాయం చేస్తున్నామని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం అర్థమైపోయింది కదా పిల్లలు. ఈరోజు మనకి కంఠిత వాక్యం నేర్పించడానికి ఎవరు వచ్చారు? కుట్టి అక్క. ఓకే, హాయ్ చెప్పేద్దాం పిల్లలు కుట్టి అక్కకి. మరి హాయ్ కుట్టి అక్క. హాయ్ హాయ్ పిల్ల. ఓకే ఓకే కుట్టి, ఏంట్రా ఈరోజు కంఠిత వాక్యం చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ రెడీ అంట పిల్లలు. సరే ఓకే అక్క, మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. చాలా రోజులు అయింది కదా నువ్వు వచ్చి. మరి ఏ కంఠిత వాక్యం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు, త్వరగా చెప్పే అక్క. కుట్టి, ఒరే కుట్టి, ఏమైందిరా నీకు? ఏంటి మూగ సైకిల్ చేస్తున్నావు ఏంటి? కంఠిత వాక్యం చెప్తామని ఎదురు చూస్తున్నాం మేము. అదే అక్క, అదే చెప్తున్నాను. ఏంటిది కంఠిత వాక్యమా? ఓ అవునా. మరి ఏంటి అసలు అంత కూల్గా చాలా ఈజీగా చెప్పేస్తున్నావు ఏంటి మళ్ళీ? ఈరోజు నేను చెప్పబోయే కంఠిత వాక్యమే అలాంటిదక్క. ఓ అదా సంగతి. సరే ఏంటబ్బా కంఠిత వాక్యం, త్వరగా చెప్పే మాకు. ఓకే పిల్లలు, మనం కూడా అక్క రూట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా అక్క, త్వరగా చెప్పక్క కంఠిత వాక్యం ఏంటో. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. 62వ కీర్తన 1-2 చరణాలు. ఓ వావ్, సామ్ 62. ఎస్ అక్క. ఓకే రైట్ అక్క, అదా సీక్రెట్ అయితే. అందుకే అక్క అంత ప్లెజెంట్గా కూల్గా ఉందిరా, ఏ టెన్షన్ లేకుండా కదా. ఓహో అది అయితే. సో నీ ఆశ్రయ దుర్గం దేవుడు కాబట్టి నీకు అసలు ఏ వర్రీ, టెన్షన్ లేదనమాట. అవునక్క, అసలు లేవు. ఓకే పిల్లలు, ఈ సీక్రెట్ అయితే బాగుంది కదా నాన్న. సో మనం కూడా కుట్టి అక్కలాగా ఉండాలి అంటే
మన రక్షణకర్త అయిన ఆయన మీద మనం హోప్ పెట్టుకోవాలి కదా. ఈరోజు పిల్లలకి నేను అదే లెసన్ చెప్పానక్క, ఆయన్ని నమ్మిన వాళ్ళు ధైర్యంగా ఉంటారని. సో ఆయన్ని నమ్ముకున్న వాళ్ళ ప్రాణం మౌనంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు. ఓకే, మరి ఈ వాక్యాన్ని అక్కతో పాటు మళ్ళొకసారి చెప్దాం. ఓకేనా పిల్లలు? అక్క మాతో పాటు మళ్ళొకసారి చేస్తావా యాక్షన్? ఓకే అక్క. ఓకే. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, నా ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. కీర్తనల గ్రంథం 62:1-2 చరణాలు. థ్యాంక్ యూ సో మచ్ కుట్టి అక్క, సూపర్ వర్స్ నేర్పించావు మాకు. పిల్లలు మీరు కూడా అక్కలాగా, కుట్టి అక్కలాగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కదిలించబడకూడదు, భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. ఓకేనా పిల్లలు? బీ కూల్ బికాస్ అవర్ గాడ్ ఈస్ ట్రస్ట్వర్తీ. వెల్కమ్ టు క్విజ్ టైం. ఓకే పిల్లలు, ఈరోజు మనం విన్న లెసన్లో నుంచి 3 క్వశ్చన్స్ చూసుకుందాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఈరోజు నేను 2 kinds ఆఫ్ హోప్స్ గురించి చెప్పాను. 2 రకాల హోప్స్ చెప్పాను. ఓకేనా? అవేంటో రాయండి, మీకు ఎట్లా అర్థమైతే అట్లా రాయండి. ఓకేనా పిల్లలు? క్వశ్చన్ నెంబర్ 2, ఈరోజు మనం విన్న షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్న వాళ్ళ లెసన్లో వాళ్ళు మన దేవుని గురించి వీళ్ళని అగ్నిగుండంలో పడేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రాజుకి ఆన్సర్ ఇస్తారు కదా. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా, హోప్ఫుల్గా చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఓకేనా? అదేంటో మీరు రాయండి, ఆ ఆన్సర్ ఏంటో మీరు రాయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3, అలా దేవుని మీద స్ట్రాంగ్ హోప్ కలిగి దాన్ని పొందుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇంకా బైబిల్లో ఏమున్నాయో రాయండి. ఓకేనా? అర్థమైంది కదా నాన్న? దేవుని మీద విశ్వాసం, చాలా స్ట్రాంగ్ బిలీఫ్ కలిగి హోప్ఫుల్గా ఎదురు చూసి దాన్ని పొందుకున్న వాళ్ళు బైబిల్లో ఇంకా ఎవరున్నారో వాళ్ళ ఎగ్జాంపుల్స్ రాయండి. ఓకే పిల్లలు? సో ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి మీ ఫోటోతో సహా, మీ కంప్లీట్ అడ్రస్, డీటెయిల్స్ అండ్ మీ ఫోటోతో సహా నాకు వాట్సాప్ చేయండి అన్న. మీ ఆన్సర్స్ని, డీటెయిల్స్ని వాట్సాప్ చేయవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన ఫ్యాన్ యాక్టివిటీని భలే చేసి పంపించారా. ఓకే, మరి అలా ముందుగా చేసి పంపించి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ జోసెఫ్ కృపా వినీల్ ఫ్రమ్ సత్తెనపల్లి. సెకండ్ అలేఖ్యా ఫ్రమ్ సిద్దిపేట్. థర్డ్ రోదే గ్రేస్ అండ్ జిమ్ ఎలియట్ ఫ్రమ్ వైజాగ్. ఫోర్త్ స్వాతి ఫ్రమ్ సిద్దిపేట్. ఫిఫ్త్ Maximus Emmanuel Raj and Shalem Raj from Prodhutur. Congratulations dear Jaldi 5. Very well done Nana, very well done. God bless you. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా క్రియేటివ్గా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 216 యాక్టివిటీ ఈజ్ Hashwit Jai from Calvary Temple, Miyapur. Congratulations dear winner. Very well done Nana, very well done. God bless you. మీ గిఫ్ట్ని నేను కొరియర్లో పంపించడం జరుగుతుంది. పిల్లలు మంచి పాట విన్నాం కదా నాన్న. మరి అలాంటి మంచి మంచి పాటలు మనందరి కోసం గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మన చిన్నపిల్లలందరి కోసం బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉందిరా. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపీస్ పే చేసి దాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేసి సంప్రదించండి. పిల్లలు, మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా నాన్న. మన ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ ఏసుని వెంబడించు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. దాన్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. ఓకే పిల్లలు, ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. మరి ఈరోజు మనం లెసన్లో విన్నట్టుగానే అవర్ గాడ్ ఈజ్ సో వెరీ ట్రస్ట్ వర్ది, సో పుట్ హోప్ ఆన్ హిమ్. మన దేవుని యందు మనం నమ్మకం ఉంచుదాం, మనం నిరీక్షణ కలిగి ఉందాం. మనకి ఆయన చాలా చాలా వాగ్దానాలు చేశారు, ప్రామిసెస్ చేశారు కదా, అవన్నీ తప్పకుండా జరుగుతాయి, ఆయన నెరవేరుస్తారు అని నమ్మి మన ప్రతి ప్రాబ్లంలోనూ ఆయన మీద ఆధారపడదాం. ఓకేనా పిల్లలు? మరి మీరందరూ అలాంటి మంచి పిల్లలుగా ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటూ మీ కొరకు
కొరకు ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.